హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మేజర్స్ ఐఏఎస్ అకాడమీ. జాబ్ క్యాలెండర్ గురించి అప్డేట్ వచ్చింది. అయితే చాలామంది నిరుద్యోగులు ఏంటి అంటే జాబ్ క్యాలెండర్ వస్తుందా లేదా అనేటువంటి విషయం మీద ఉత్కంఠతతో ఉన్నారు. నేనైతే జాబ్ క్యాలెండర్ అసలు రాదు అని చెప్పడం లేదు, కానీ ఇక్కడ జరుగుతున్నటువంటి అప్డేట్స్ కనుక మనం చూసుకున్నట్లయితే ఒకసారి అప్డేట్స్ చూడండి. అప్డేట్స్ చూస్తే ఇది ఏమన్నా డిలే అయ్యేటువంటి అవకాశం కనిపిస్తుంది. కారణం ఏంటి అంటే డేట్ 11th మార్చ్ అంటే మొన్న మనకి ఒక జియో రిలీజ్ అయింది. అది ఎక్కడి నుంచి అంటే ఫైనాన్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ పీయూష్ కుమార్ గారు ఒక లెటర్ రిలీజ్ చేశారు. The government has decided to undertake consultations with various departments to examine the requirement of human resources with a view to enhancing the capability of government to effectively meet its policy priorities. అంటే ఏం లేదండి, దీని అంత సింపుల్ ఏంటి అంటే వివిధ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి వేకెన్సీ పొజిషన్ని బేరీస్ చేయాలి అని చెప్పేసి వాళ్ళు ఒక లెటర్ పంపించారు. అలాగే అన్ని డిపార్ట్మెంట్కి, ఇటు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్కి, అలాగే యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్కి, వీళ్ళన్నిటికీ కూడా పంపించడం అనేటువంటి జరిగింది. ఇక్కడ ముఖ్యంగా కొన్ని డిపార్ట్మెంట్ హెచ్ఓడీస్కి ఈ లెటర్ రాయడం అనేటువంటి జరిగింది. కారణం ఏంటి అంటే వీళ్ళు ఈ మీటింగ్ అనేటువంటిది 13 మార్చ్ అంటే మనకి రేపు మధ్యాహ్నం 3 గంటలకి మీటింగ్ పెట్టాలి అని చెప్పేసి ఫైనాన్స్. కారణం ఏంటంటే జాబ్ క్యాలెండర్ ఇవ్వాలి అంటే ఫస్ట్ వేకెన్సీస్కి ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్ యొక్క క్లియరెన్స్ అనేటువంటిది కావాలి. ఆ క్లియరెన్స్ ఇవ్వడం కోసం ఇప్పుడు ఏ డిపార్ట్మెంట్, కొన్ని డిపార్ట్మెంట్లు అయితే వాళ్ళకి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అనేటువంటిది ఏమాత్రం కూడా కంపేర్ చేసి ఇవ్వలేదు. అది ఇవ్వకపోతే కనుక జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయలేరు. నేను మొదటి నుంచి కూడా చెప్పుకుంటూ వస్తున్నాను, ఉగాదికి జాబ్ క్యాలెండరు రాకపోవచ్చు, కారణం ఏంటంటే డిలే కావచ్చు అని చెప్తున్నాను. ఒకవేళ వస్తే ఏం జరుగుతుందంటే ఆదరాబాదరాగా కొన్ని డిపార్ట్మెంట్ల యొక్క వేకెన్సీస్ వదిలిపెట్టి ఇవ్వాల్సి ఉంటుంది. కారణం పూర్తి సమాచారం పూర్తిగా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ యొక్క క్లియరెన్స్ అనేటువంటిది అన్ని డిపార్ట్మెంట్లకి లభించలేదు. కాబట్టి ఇక్కడ మనకి 2 విధాలుగా జరగచ్చు. ఒకవేళ కనుక ఉగాదికి వస్తే కనుక మనకి ఈ మీటింగ్ జరిగే నాటికి ఏ డిపార్ట్మెంట్లు వేకెన్సీలు పంపిస్తాయో వాటికి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ క్లియరెన్స్ అనేటువంటిది ఇచ్చి వాటిని జాబ్ క్యాలెండర్లో ఇవ్వడం అనేటువంటి జరుగుతుంది. ఆ వేకెన్సీస్ కనుక రీజనబుల్గా లేకపోయినట్లయితే గవర్నమెంట్ కొంచెం డిలే చేసి మళ్ళీ ఇచ్చేటువంటి, అంటే ఇది ఇంటెన్షనల్ డిలే కాదండి, గవర్నమెంట్ కూడా ఇంటెన్షనల్. ఎందుకంటే గవర్నమెంట్ ఫస్ట్ ఏం చేయాలంటే హెచ్ఓడీస్ ఎవరైతే ఉన్నారో హెచ్ఓడీస్ నుంచి వేకెన్సీ పొజిషన్ అనేటువంటిది తీసుకోవాలి. ఏం చేయాలంటే వేకెన్సీ పొజిషన్ అనేటువంటిది తీసుకోవాలి. ఆ వేకెన్సీ పొజిషన్ అనేటువంటిది ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఏం చేయాలి అంటే దానికి క్లియరెన్స్ అనేటువంటిది ఇవ్వాలి. ఆ క్లియరెన్స్ ఇస్తేనే తప్ప మనకి రిక్రూట్మెంట్ చేయడం అనేటువంటిది కుదరదు. కాబట్టి ఇది తీసుకోవడం, ఇది ఒక ప్రొసీజర్. ఈ ప్రొసీజర్ అనేటువంటిది అయితే ఇక్కడ జాబ్ క్యాలెండర్లో మనకి 11th మార్చ్ 2026 ఏదైతే ఉందో 2026 రోజున మనకి ఈ రిపోర్ట్ అనేటువంటిది గవర్నమెంట్ పంపించింది కాబట్టి, లెటర్ అనేటువంటిది పంపించింది కాబట్టి దీని మీద ప్రోగ్రెస్ అనేటువంటిది ఉంది. కాబట్టి నేను జాబ్ క్యాలెండర్ రాదు అని అనడం లేదు, జాబ్ క్యాలెండర్ వస్తుంది, కానీ ప్రొసీజరల్ డిలేస్ ఇన్వాల్వ్ అయితే అయి ఉండవచ్చు. ఉగాదికి రాకపోతే కనుక అభ్యర్థులు ఏమాత్రం కూడా నిరుత్సాహపడద్దు, గవర్నమెంట్ను కూడా నిందించవలసినటువంటి అవసరం మీకు లేదు. కారణం ఏంటి అంటే ఇక్కడ ఎక్కడ డిలే అవుతుంది అనేటువంటి విషయంలో మనకు క్లారిటీ అనేటువంటి చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఈ క్లారిటీ ఏంటి అంటే మనకి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ క్లియరెన్స్ అనేటువంటిది ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందండి. అది ఇస్తేనే తప్ప జాబ్ వేకెన్సీస్ అనేటువంటి ఒక ఖచ్చితమైనటువంటి అవగాహన రాదు. అయితే ఇప్పుడు మన ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి సంబంధించి 243 వేకెన్సీస్ ఏదైతే ఉన్నాయో ఆ 243 వేకెన్సీల్లో సిడిపిఓలు ఉన్నాయి, ఈఓ గ్రేడ్ 1 ఉన్నాయి, అలాగే సూపరింటెండెంట్స్ ఉన్నాయండి. సూపరింటెండెంట్స్ పోస్టులు ఉన్నాయి. ఈ 3 కేటగిరీల పోస్టులు అనేటువంటివి ఉన్నాయి. ఈ 3 కేటగిరీ పోస్టులు 243 ఉన్నాయి. దీనికి సంబంధించి 2023లోనే ఫైనాన్స్ డిపార్ట్మెంట్ క్లియరెన్స్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. 2023లోనే ఆల్రెడీ ఒకసారి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ క్లియరెన్స్ అనేటువంటిది ఇచ్చేసింది. కాబట్టి మనకి ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఎటువంటి అడ్డంకి అనేటువంటిది లేదు. కాకపోతే మిగిలినటువంటి డిపార్ట్మెంట్ నుంచి ఇవన్నీ కూడా రావాలి కాబట్టి డిలే అనేటువంటి జరుగుతుందండి. దీనికి సంబంధించి
ఈనాడు పేపర్లో కూడా మనకు ఒక న్యూస్ వచ్చిందండి. జాబ్ క్యాలెండర్ ప్రకటన చేసేందుకు కూటమి ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. విభాగాల వారీగా ఇప్పటికే ప్రాథమిక పోస్టుల ఖాళీలను సేకరించిన ఆర్థిక శాఖ ఈ నెల 13న సాయంత్రం 3 గంటలకు అధికారులతో సమావేశం నిర్వహించనుంది. అంటే రేపు సాయంత్రం 3 గంటలకి పోస్టులు ఖాళీల పూర్తి వివరాలను ప్రతి కార్యదర్శి శాఖాధిపతికి వేర్వేరుగా ఇస్తామని పేర్కొంది. ఖాళీలను ధృవీకరించిన తర్వాత గురువారం లోపు అందజేయాలని అన్ని విభాగాల్లోనూ బుధవారం కోరింది. ఉగాదికి జాబ్ క్యాలెండర్ ఇవ్వాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నటువంటి నేపథ్యంలో ఖాళీల వివరాలను సేకరించి తుది జాబితాను రూపొందించేందుకు చర్యలు చేపట్టింది. అయితే ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలండి. ఫస్ట్ ఈ మీటింగ్లో వాళ్ళు ఏంటంటే ఫైనలైజ్ చేసుకోవాలి. ఫైనలైజ్ చేసిన తర్వాత మనకు చూడండి 13వ తారీఖు నుంచి 13th నుంచి 19th వరకు. 19th అంటే వీళ్ళు 18th రెడీ చేయాలి. 18th రెడీ చేయాలి. మొత్తం 18th వరకు ఉంటే 18th రెడీ చేస్తే అప్పుడు 19th వాళ్ళు రిలీజ్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఈ 6 days కనుక చూసుకున్నట్లయితే 13, 14, 15, 16, 17, 18 మొత్తం ఈ 6 daysలోనూ ఈ 6 వర్కింగ్ డేస్లోనూ వాళ్ళు జాగ్రత్తగా ఖాళీలు అనేటువంటివి వేకెన్సీ ఫైనల్ చేసి వాటికి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ యొక్క క్లియరెన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. ఫైనాన్స్ డిపార్ట్మెంట్ క్లియరెన్స్ ఇస్తే అది జాబ్ క్యాలెండర్ కింద ఫైనల్గా వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇది ఈ వారం రోజుల్లో గనక జరిగితే వస్తుంది, లేకపోతే లేట్ అయ్యేటువంటి అవకాశం కూడా ఉంది. గవర్నమెంట్ దీన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది. వాళ్ళ యొక్క ప్రయత్నాల్లో ఏమాత్రం కూడా లోపం లేదు. వివిధ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి హెచ్ఓడీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మరింత వేగంగా దీన్ని తయారు చేసేందుకు వాళ్ళు కృషి చేస్తున్నారు. కాబట్టి ఇక్కడ ఏదన్నా జరిగితే అక్కడ ప్రొసీజరల్ డిలే మాత్రమే ఉంటుంది తప్ప ఇంటెన్షనల్ డిలే అనేటువంటిది ఉండదు. విద్యార్థులు ఏమాత్రం కూడా అసహనానికి గురవద్దు. ఖచ్చితంగా జాబ్ క్యాలెండర్ వస్తుంది. ఉగాదికి రాకపోయినట్లయితే మీరు వర్రీ కావద్దు. 50% అనుకోవచ్చు. కారణం ఏంటంటే ఇవన్నీ కూడా 1 weekలో జరగాలి. ఇవన్నీ 1 weekలో జరిగితే కనుక మీకు జాబ్ క్యాలెండర్ వచ్చేస్తుంది. 1 weekలో ఈ పనులు కనుక జరగకపోతే ప్రొసీజరల్ డిలే ప్రకారం couple of weeks అనేటువంటిది లేట్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంది. కాబట్టి 50-50 ఛాన్సెస్ కింద తీసుకోండి. ఉగాదికి మనం శుభవార్త అనేటువంటిది ఎక్స్పెక్ట్ చేద్దాము. ఒకవేళ రాకపోయినట్లయితే మీరేమీ డిసప్పాయింట్ అవ్వాల్సినటువంటి అవసరం లేదు. చదవలసినటువంటి సిలబస్ చాలా ఉంది మీకు. Group 2 కానీ Group 1 కానీ CDPO కానీ ఈఓ కానీ FRO, FBO, జూనియర్ లెక్చరర్స్, డిగ్రీ లెక్చరర్స్ ఇవన్నీ కూడా చూసుకుంటే చదవలసినటువంటి సిలబస్ చాలా ఉంది. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా మీరు ఫాలో అవ్వండి. ఖచ్చితంగా జాబ్ నోటిఫికేషన్స్ అనేటువంటివి వస్తాయి. జాబ్ క్యాలెండర్ వస్తుంది. జాబ్ నోటిఫికేషన్స్ వస్తాయి. నెక్స్ట్ ఎలక్షన్స్ జరిగేంత వరకు కూడా ఎగ్జామినేషన్ ప్రాసెస్ అనేటువంటిది కంటిన్యూ అవుతుంది. మీరు ఖచ్చితంగా ప్రిపరేషన్ ప్రారంభించండి. డోంట్ గెట్ డిసప్పాయింటెడ్. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి అప్డేట్స్, ఎనాలిసిస్ నేను ఎప్పటికప్పుడు మీకు అందిస్తూ ఉంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్.